చూపించారు కదండి. ఆఫర్ ప్రైస్ అని చెప్పి 129 చూపించారు. కానీ బిల్లింగ్‌లో 142 ఉంది. అంటే ఇప్పుడు మీరు చూస్తుండగానే కళ్ళకి ఎదురుగానే రూ. 13 ఎక్స్‌ట్రా తీసుకున్నారు. కానీ మనం ఎట్లా చూస్తామంటే టోటల్ బిల్‌లో ఎంత మనకి సేవ్ అయిందని మనం చూస్తాం గానీ, ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయమన్నమాట. ఇదొక మెయిన్ ప్రాబ్లమ్. అట్లా చిన్న చిట్కాగా చాలా మంది అబ్జర్వ్ చేయరు. ఆడ మనకు అరే ప్రోడక్ట్ మీద ఇంతుంది డిస్కౌంట్ అని అనుకుంటారు, కానీ తర్వాత బిల్ ఎవరనేది చెక్ చేయరు. బిల్ చెక్ చేసినప్పుడు కదా యాక్చువల్ గా మనకు తెలిసేది మనం సేవ్ అవుతున్నామా, మనం లూట్ అవుతున్నామా, మనము ట్రాప్ అవుతున్నామా అనేది. చాలా మందికి అది చాలా మట్టుకు అది అబ్జర్వ్ చేయరు. అబ్జర్వ్ చేయండి. ఈడ ఈ లోకల్ మార్కెట్లోకి వస్తే మనకు రిలేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేపటి నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సరే మేము మా వల్ల అయిందే ఏదో మేము చేస్తామేమో. ఇప్పుడు అదే మనకు ఫెస్టివల్స్ వస్తాయి అంటే నేనేమో ఒక రిలీజియన్ గురించి అట్లేం మాట్లాడలేదు. ఇప్పుడు మనకు పండుగలు వచ్చినప్పుడు చెందాలని చెప్పని కిరాణా దుకాణాలకి వస్తాం. మరి డిమార్ట్కి ఇప్పుడు అని వెళ్తారా? వెళ్ళరు కదా. అది మరి ఏదో చిన్న ఇప్పుడు హోలీకి మనం ఆడుతుంటాం, దానికోసం చిన్న చిన్న ఐటమ్స్ కోసం కాదండి, మినిమం కొన్ని ఐటమ్స్ తీసుకోండి. మమ్మల్ని అంటే వాళ్ళనే బతికించండి, మమ్మల్ని బతికియకండి అని కాదు. మమ్మల్ని చూడండి, వాళ్ళని చూడండి, వాళ్ళని బతికేయండి, మనల్ని బతికేయండి. ఇప్పుడు ఆడ పోతే డిమార్ట్ లో దాంట్లో ఈ పెద్ద పెద్ద మార్ట్స్లలో చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి అని చెప్పని అనుకుంటున్నారు. వస్తున్నాయి, మరి వాళ్ళు బతకాలి, మనం బతకాలంటే మమ్మల్ని కూడా చూడాలి కదా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేమే అంటే మా కస్టమర్స్ కి మేము ఏం హెల్ప్ చేసిందని మాకు తెలుస్తుంది. అన్ని చెప్పుకొని చూసుకునేది కాదు కదా. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ వల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆన్లైన్ లో మనకు కూపన్స్ అని చెప్పని అవని చెప్పని ఇవని చెప్పని చాలా ఇస్తారు, డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు కూపన్ వల్ల ఒక 50-60 రూపీస్ ఏమో మాకు ఐటమ్ మీద కట్ అవుతుంది. పబ్లిక్ అంటే ఇది మన కస్టమర్ చెప్పిన ముచ్చటనే, ఇది 50-60 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ ఆ డెలివరీ పార్ట్నర్ ఎవరైతే డెలివరీ చేస్తుండో ఆయనకు 40 రూపీస్ ఇస్తుండు. ఫర్ సపోజ్ వాళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ 150ది పెడితే 150 ఐటమ్ ఈయన 50 రూపీస్ డిస్కౌంట్ వల్ల 100కి వస్తుంది. ఆ 100 పోగా మళ్ళీ అంటే డెలివరీ పార్ట్నర్ కి 50 రూపీస్ ఇస్తాడు. ఆ ఐటమ్ ని 50 రూపీస్కి ఎట్లా ఇస్తుండు అసలు? ఇది క్వశ్చనబుల్. ఇది అదే ఐటమ్ మా దగ్గర అయితే మాకు 120కి వచ్చి ఆయన దగ్గర 150ది 100 మొత్తం ఆయన పైన పోగా 50 రూపాయలతో ఆయన ఎట్లా చేస్తుండు? అంటే ఏదో గ్యాంబ్లింగ్ అవుతుంది. అది బయటికి తెలియని గ్యాంబ్లింగ్. అది ఒకసారి గవర్నమెంట్ దీని మీద నిఘా వేయాలి. మళ్ళీ ఇంకోటి మా దగ్గరకు వస్తే క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో వస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐటమ్ రైసే తీసుకెళ్ళినాం అనుకోర్రి, ఆడ మనకు నచ్చలేదు, ఇంటికి వెళ్ళినాక ప్రతి ఒక్కరికి నేను ఇచ్చిన రైస్ బ్యాగ్ నచ్చాలని లేదు. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ నచ్చని వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తే మనం ఇంకో బ్యాగ్ రిటర్న్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఇంకో బ్యాగ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ వాళ్ళు ఏది చెప్తే ఐటమ్ ఇచ్చేయడము, లేకపోతే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడము, మనం ఇదంతా ఆన్ స్పాట్ లో చేస్తాం. ఆసారి రావాలి ఈసారి రావాలి అని చెప్పి మనం మెంటల్ బర్డెన్ పెట్టాం వీళ్ళ మీద, కస్టమర్ మీద ఆగండి చేయండి అని చెప్పి.